ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్య నిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తండ్రుం వేండామనమే మదిళరంగర్ கற்றினம் வைத்த கஜலினைகி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పొడి ఆళ్వారు ఎంతో పరమ దయతోటి మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని సేవిస్తూ ఉన్నాము. అందులో 44వ పాసురాన్ని సేవిస్తున్నాం. பெண்ணுலாம் செடையினானும் பிரமனும் உன்னை காண்பான் எண்ணிலா ஊழி ஊழி தவம் செய்தார் வெல்கி நிற்பாம் விண்ணுலார் வியப்ப வந்து ஆனைக்கு அன்று அருளை ஈந்தா கண்ண ஆனைக்கு அன்று அருளை ஈந்த கண்ணராய் உன்னை ఎన్నో కళైగణా కరుదుమారే అని ఆళ్వార్లు పరమాత్మ యొక్క విశేషమైనటువంటి స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటి, ఎవరి పట్ల పరమాత్మ యొక్క కటాక్షం ఉంటుంది, ఎవరి పట్ల పరమాత్మ నిర్దయుడుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ పెన్నులాం సెడయినాను, గంగాదేవి చక్కగా ప్రవహించగలిగేటటువంటి అధికముగా జటలు కలిగినటువంటి జటాజూటములు కలిగినటువంటి రుద్రుడు పిరమను, అతనికి జనకుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఉన్నై కాణ్బాన్, నిన్ను సేవించడం నిన్ను చూడడం కోసం ఎండినా లెక్కలేనటువంటి ఊజి ఊజి యుగములు 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 అనేక లెక్కలేనటువంటి యుగములు తపం సెయ్దార్ తపమును చేసినప్పటికీ కూడా వెల్గి నిర్ప, వారి తపము ఫలించక సిగ్గుతోటి వెనక్కి వచ్చేసినటువంటి వారయ్యారు. అంటే నా శక్తి నా సామర్థ్యముతోటి నేను పరమాత్మని పొందగలను అని అహంకార మిళితమైనటువంటి సాధనములతోటి పరమాత్మని పొందాలి అని ప్రయత్నిస్తే వారు ఎంత గొప్పవారైనా కూడా వారికి పరమాత్మ కటాక్షము కలగదు. మరి ఎవరి పట్ల పరమాత్మకి పక్షపాతం ఉంటుంది, ఎవరి పట్ల పరమాత్మ ప్రేమ అధికమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు అంటే విண்ணுலா వియప్ప వందు ఆనైకు అన్రు అరులై ఈంద కన్నరాయ్. స్వామి, ఆ రోజు నిత్య సూర్యులు కూడా ఆశ్చర్యపడిపోయేటట్టుగా పరుగు పరుగున ఆనైకు శ్రీ గజేంద్రాజ్వానికి అన్రు, ఆనాడు మొసలి చేత పట్టుకొనబడి తన కాలు పట్టుకోబడి మొసలితోటి 1000 దివ్య వర్షములు యుద్ధం చేసి ఇక నా స్వప్రయత్నంతో నేను పరమాత్మని పొందలేను. సర్వ జగత్ రక్షకుడు అయినటువంటి ఆ స్వామి, సర్వ జగత్తుకు కారణమైనటువంటి ఆ స్వామి, ఈ సర్వ జగత్తును ప్రళయం నుండి రక్షించి కాపాడేటటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతనే నాకు రక్షకుడు అని ఆ రోజు శ్రీ గజేంద్రాజ్వాన్ తలచి ఆక్రందించినటువంటి ఆ రోజు అరులయ్యిందా వచ్చి ఆ గజేంద్రాజ్వాన్ని రక్షించావే, అలాంటి కన్నరా స్వామి, అలాంటి నిర్దయుడా అంటున్నారు ఆళ్వార్లు. ఇక్కడ నిర్దయుడా అని చెప్పడం ద్వారా ఇది వ్యాజస్తుతి అని చెప్పుకున్నాం. అంటే పరమాత్మని నిందిస్తున్నట్టుగా ఉండి నిజంగా పరమాత్మ యొక్క ఉన్నలో ఉండేటటువంటి ఆ గుణాలన్నిటినీ కూడా కీర్తిస్తున్నట్టు. కన్నురా ఉన్నై ఎన్నో కళైగణ కరుదుమారే, నిన్ను అందరికీ కూడా రక్షకుడివి, నువ్వు నాకు రక్షకుడివే, నేను ఎలా నిన్ను భావించాలి స్వామి అని ఈ పాసురంలో ఆళ్వార్లు అడుగుతున్నారు. కన్నురా, కన్నులు లేనటువంటి వాడివై అంటే నిర్దయుడు, నా పట్ల
ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించావే, ఈనాడు నన్ను రక్షించడానికి రాకూడదా? ఉన్నై నిన్ను కళై గణ అందరికీ రక్షకుడివి అని కరుదుమారు ఎన్నో భావించడం ఏ రీతిలో కదా. నువ్వు అందరినీ రక్షించేటటువంటి వాడివని చెప్తారే, జగత్ రక్షకుడు అని చెప్తారే, నేను రక్షకుడు సర్వరక్షకుడివి జగత్ రక్షకుడివి అని ఎలా భావించాలి అని పరమాత్మని నిందిస్తూ, స్వామి నీ పట్ల ఏమాత్రము విశ్వాసం ఉండి స్వప్రయత్నాన్ని విడిచిపెట్టేటటువంటి వారి కోసం పరుగున వస్తావే అని పైకి నిందిస్తున్నట్టుగా ఉన్న లోపల భావన ఏమిటంటే, నీ పట్ల సాధనలన్నింటినీ కూడా విడిచిపెట్టి నువ్వే రక్షకుడవని నమ్మి నువ్వే రక్షించి తీరుతావు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండేటటువంటి వారి కోసం పరుగున వస్తావు కదా అని చెప్తున్నారు. ఆనాడు ఆ గజేంద్ర ఆజ్వానికి మనకి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని చెప్తున్నారు. ఎందుకు కన్నురా అంటున్నారు, నిర్దయుడా అని ఎందుకు అంటున్నారు ఆళ్వార్లు అంటే, ఆనాడు గజేంద్ర ఆళ్వాను ఒక్క మొసలితోనే ఆయన ఒక్క మొసలి నోటిలోనే ఇరుక్కున్నారు. ఈరోజు నేను 5 మొసళ్ళ నోటులో ఇరుక్కున్నాను. అన్రు ஒரு முதலையின் கையிலே அகப்பட்டு ஆனை கருளு ஈந்தாய் இன்று 5 முதலையின் கையிலே అగపట్టు ఎనక్కు అరుళాయ్. ఆనాడు గజేంద్ర ఆజ్వాన్ ఒక్క మొసలి నోట్లోనే పడ్డారు, కానీ ఈనాడు నేను 5 మొసళ్ళ నోట్లలో చిక్కుకొని ఉన్నాను. ఇంద్రియములు అనేటటువంటి మొసళ్ళన్నీ కూడా నన్ను నిత్యము కూడా బాధిస్తున్నాయి. గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే అన్నట్టుగా మనమేమో పరమాత్మ వైపు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ఇంద్రియములేమో మనని మళ్ళీ మనకి సంసారంలోకి లాగేస్తూ ఉంటాయి. అలా మనకి ఆ గజేంద్రుడికి చాలా సామ్యములు ఉన్నాయి. ఆ గజేంద్రుడేమో పాపం తీరానికి తాను రక్షించుకోవడం కోసం తీరం వైపు పరుగు తీస్తూ ఉంటే, ఆ మొసలేమో ఇంకా నీటిల్లోకి లాగేస్తూ ఉంటే, మనం ఇక్కడ కూడా సంసారంలో పడి ఉన్నటువంటి మనము ఇంద్రియములు అనేటటువంటి మొసళ్ళతో పీడింపబడేటటువంటి మనము భగవంతుడి వైపు వెళ్ళాలి అని మన మనసుని ప్రేరేపిస్తూ ఉంటాం. కానీ ఇంద్రియములన్నీ కూడా వద్దొద్దు, మళ్ళీ సంసారంలో ఉన్నటువంటి విషయాల వైపే వెళ్ళాలి అని మళ్ళీ మనందరినీ కూడా సంసారంలోకి లాగేస్తూ ఉంటాయి. అలా ఇంద్రియములు అనేటటువంటి మొసళ్ళతోటి పట్టి పీడింపబడుతున్నాను స్వామి. ఆ ఒక్క మొసలి పట్టుకుంటేనే ఆ గజేంద్రుడి కోసం పరుగున వచ్చావే. ఇన్ని ఇంద్రియములతో పీడింపబడుతున్నటువంటి నన్ను రక్షించడం కోసం రావా కన్నురా ఓ నిర్దయుడా అని అంటున్నారు. 1000 వర్షమన్రో ఆనై నోవు పట్టదు. ఈ దివ్య వర్షములు దేవ వర్షములు మాత్రమే కదా ఆ ఏనుగు మొసలితో నోటిలో పడి యుద్ధం చేసింది. కానీ నేను నోవు పట్టదు, అనాది కాలం తెలీదు ఎప్పటి నుంచి నేను ఈ జన్మ పరంపరలు ఎత్తుతున్నానో, ఈ జన్మలలో ఎప్పుడు పుట్టటము మరణించడం పుట్టడం అనేటటువంటి ఈ వలయంలో చిక్కుకొని నేను ఎప్పటి నుంచి నేను ఇదంతా చేస్తున్నానో నాకు తెలియదు. కాబట్టి అనాది కాలంగా నేను కూడా శ్రమపడుతూ యుద్ధం చేస్తున్నానే, కష్టపడుతున్నానే. నా మీద నీ కటాక్షం కలగదా స్వామి కన్నురా ఓ నిర్దయుడా అని అంటున్నారు ఆళ్వార్. అవన్నగప్పట్టదు మడువిలే నా నగప్పట్టదు ఆ సంసారార్ణవత్తిలే. ఆ ఏనుగు వెళ్ళి కష్టంలో చిక్కుకుంది ఒక చిన్న సరస్సులో స్వామి. నేను కష్టపడేది, నేను ఇరుక్కున్నది సంసారార్ణవం. ఎటు చూసినా కూడా హద్దే కనిపించినటువంటి గొప్ప సముద్రం, సంసారం అనేటటువంటి సముద్రంలో మధ్యలో ఈదటం తెలియక అందులో నిత్యము కూడా మునిగిపోతూ ఒడ్డుకు చేరటం తెలియక మునిగిపోతూ ఉంటున్నటువంటి నన్ను నువ్వు వచ్చి కాపాడాలి కదా. ఆనాడు గజేంద్రుడి పట్ల ఎంత కృపనైతే చూపించావో, ఎంత దయనైతే చూపించావో, అంతకన్నా ఎక్కువ కష్టం అనుభవిస్తున్నటువంటి నా పట్ల నీ దయ కలగడం లేదేంటి స్వామి అని ఆళ్వార్లు భావిస్తున్నారు. అరుళయింద ఆనైకు అరుళయిందా. ఆ గజేంద్రాజ్వానికి కటాక్షించినటువంటి స్వామి అంటున్నారు. అరుళుగై యావదు. అరుಳು అంటే ఏమిటండి? ఏం చేశాడు పరమాత్మ ఆ రోజు? కటాక్షించడం అంటే ఆ గజేంద్రుని పట్ల ఎలా ప్రవర్తించాడు పరమాత్మ అంటే, முதலையின் வாயிலே நின்றும் மீட்டு அவனுடைய மெந்த காலை ఇరుక్కయ్యాలే. తడవి ముందు పరుగున వచ్చేసి, అయ్యో
ఇంత కష్టం వచ్చిందా గజేంద్రాజువానికి, గజేంద్రుడికి అని ముందు ఆయన మనసు అకలావికలమైపోయి ఆ మొదలైన వాయులే నిండు ఆ మొసలి నోట్లో ఇరుక్కున్నటువంటి ఆ కాలును మెల్లిగా తీసి మీట్టు అవనుడయ మెందకాలే తిరుక్కయ్యాలే తడివి. ఆ కాలుని, ఆ గజేంద్రుణ్ణి మొసలని ఆ కొలనులోంచి తీసుకొచ్చి బయట ఉంచి ఆ సరస్సు ఒడ్డున ఉంచి పరమాత్మ ముందు ఆ మొసలి నోటితో పట్టుకున్నటువంటి ఆ కాలుని, గజేంద్రుడి యొక్క కాలుని మెందకాలే మెల్లిగా తిరుక్కయ్యాలే తడివి. తన శ్రీహస్తంతో సర్వేశ్వరుడు తన శ్రీహస్తంతో ఆ గజేంద్రుడి యొక్క కాలుని మెల్లిగా రాశాడట. ఆ బాధంతా కూడా ఉపశమనం కలిగేటట్టుగా మెల్లిగా కాలునంతటిని కూడా పరమాత్మ రాశాడు. ఎవరి పాద పద్మములని పట్టుకొని ఆ పాద పద్మముల కింద చేరిపోవాలి అని ఆశపడుతూ సమస్త దేవతలు, సమస్త ఋషులు, సమస్త భక్తి కలిగినటువంటి మహనీయులు, ప్రపన్నులందరూ కూడా నిత్యము అహోరాత్రములు ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి సర్వేశ్వరుడు తన శ్రీహస్తాలతో ఆ ఏనుగు కాలు పట్టుకొని ఆ ఏనుగు కాలుని అంతటినీ కూడా ఆ బాధ అంతా కూడా తొలగిపోయేటట్టుగా తడిమారట పెరుమాళ్ళు. అంతగా అదే అరుళయిందా. అరుళంటే అది కదా స్వామి. తిరుక్కయిలే తడవి అరుళి ఒక చల్లటి కటాక్షములతోటి ఆ గజేంద్రాజ్వాన్ యొక్క మొహంలోకి పెరుమాళ్ళు చూసి తన కన్నులతోటి చూసి తన కన్నులతోటి తన కటాక్షములన్నీ కూడా ఆ గజేంద్రుడికి కనిపించారట. ఓ గజేంద్ర, ఇంత ఆలస్యం అయిపోయినందుకు నన్ను క్షమించు అన్నట్టుగా తన భక్తులు కోరుకోగానే వెంటనే వచ్చేయాలి. కానీ ఆ గరుడు యొక్క గరుత్మంతుడి యొక్క వేగం కూడా సరిపోకుండా పరమాత్మ పరుగున వచ్చి కూడా ఇంత ఆలస్యం అయిపోయింది నిన్ను రక్షించడంలో, నన్ను క్షమించవయ్యా అన్నట్టుగా ఆ గజేంద్రుడి యొక్క తాపం అంతా కూడా, ఆ బాధ అంతా కూడా తొలగిపోయేటట్టుగా తన కటాక్షములు, తన తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి కటాక్షములతో చల్లని చూపులతోటి ఒకసారి గజేంద్రుడి యొక్క తిరుముఖ మండలంలోకి చూసి గజేంద్రుణ్ణి మెల్లిగా నివరుతూ ఆ కాలును పట్టుకొని మెల్లిగా రాస్తున్నారట పెరుమాళ్ళు. ఆశ్వాసిప్పిత్తూ తన ఇంకా పాపం గజేంద్రుడికి ఆ కాలు నొప్పి తగ్గకపోతే తన ఉత్తరీయాన్ని తీసి, మనం చూడండి చిన్నపిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రంతో దాన్ని ఊది ఆ వెచ్చటి దాన్ని ఆ వస్త్రాన్ని అది దెబ్బ తగిలిన చోట కాపడంగా పెడతాం. అలా ఆశ్వాసిస్తూ తన ఉత్తరీయాన్ని తీసి తన నోటితోటి వేడి వెచ్చని గాలిని ఆ వస్త్రంలోకి నింపి గజేంద్రుడికి ఎక్కడైతే ఆ మసలు పట్టుకుందో ఆ చోటనంతటినీ కూడా కాపడం పెట్టారట పెరుమాళ్ళు. అవంతయిలే పూలైతాం తిరువడివడివే ఇరువిత్తుకొళ్ళు భయి. ఆ తర్వాత తన చక్రాయుధాన్ని ప్రయోగించి మొసలి యొక్క శిరస్సును ఖండించి గజేంద్రుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత అవంతయిలే పూలైతాం తిరువడివలే ఇరువిత్తుకొళ్ళుగై తన చేతిలో గజేంద్రుడి యొక్క తొండంలో ఉన్నటువంటి ఆ వికసించినటువంటి పుష్పాన్ని తన పాదాల దగ్గర చేర్చుకున్నాడు సర్వేశ్వరుడు. తిరువడిగలిలే ఇడువిత్తుకొళ్ళుగై ఆయనే ఆ పుష్పాన్ని తన పాదాల దగ్గర చేర్చుకున్నాడు, పెట్టించుకున్నాడు అని చెప్తున్నారు. ఇది మనం గజేంద్ర మోక్షంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడు పరమాత్మ మన ఎప్పుడు ఏం కోరుకోవాలి పరమాత్మని అంటే, మనం దుఃఖంలో ఉన్నప్పుడు స్వామి నన్ను వచ్చి రక్షించు, ఈ శరీరానికి ఏదో ఒక చిన్న అబద్ధం కలిగితే దానికోసం నువ్వు వచ్చి నన్ను రక్షించు అని ప్రార్థించకూడదు. ఏమని ప్రార్థించాలి? ఆ రోజు గజేంద్రుడు మొసలి నోట్లో తన కాలు ఇరుక్కొని తన ప్రాణాలు పోతున్నాయని సర్వేశ్వరుణ్ణి వచ్చి రక్షించమని కోరుకోలేదు. తాను ఆ కొలనులో ఒక చక్కగా వికసించినటువంటి పద్మం ఒకటి ఉంటే ఆ పద్మాన్ని పరమాత్మ పాదాల దగ్గర సమర్పించాలి అని భావించి, అలా నా కైంకర్యం స్వీకరించు స్వామి అని ఆ గజేంద్రుడు ప్రార్థించగానే పెరుమాళ్ళు పరుగున వచ్చారు. ఎందుకు సహజంగా మనకు ఒక సందేహం కలగచ్చు, స్వామి పరమపదంలో ఉండే గజేంద్రుడిని సంరక్షించవచ్చు కదా, ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, దానికి మన పూర్వాచారులు ఒక చక్కటి నిర్వచనం చెప్తారు. తన సంకల్ప మాత్రంతోనే సృష్టిని, స్థితిని, లయమును చేసేటటువంటి ఆ స్వామి
గజేంద్రుణ్ణి అక్కడే పరమపదంలో ఉండి మొసలి నశించుగాక గజేంద్రుడు రక్షింపబడుగాక అని సంకల్పం చేస్తే వెంటనే మొసలి నశించేది, గజేంద్రాశ్వాన్ రక్షింపబడేటటువంటి వారు. కానీ స్వామి రావలసినటువంటి అవసరం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్మ ఈ గజేంద్రాశ్వాన్ కోసం వచ్చినటువంటి ఈ విశేషాన్ని ఒక అవతారంగా చెప్తారు. హరి అవతారము అని ఈ అవతారానికి పేరు. అవతారము అంటే పైనుండి కిందకి దిగి రావడం. అంటే పరమపదంలో ఉండేటటువంటి ఆ స్వామి ఏదో ఒక విషయంగా దేనికోసం వస్తారు పెరుమాళ్ళు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో ముఖ్యమైన 3 ప్రయోజనాలు చెప్తున్నారు. సాధువుల్ని సంరక్షించడం కోసం, దుష్కృతములు చేసేటటువంటి వారిని సంహరించడం కోసం, ధర్మ సంస్థాపనం చేయడం కోసం అని చెప్తున్నారు. ఆ 3 విషయాల కొరకు పెరుమాళ్ళు ఈ లోకంలోకి దిగి వస్తారు. ఆ పైన ఉండేటటువంటి పరమపదం నుండి కిందకి అవతరిస్తారు, అంటే దిగి వస్తారు అని చెప్తున్నారు. అందులో కూడా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటండి అంటే ఏది ముందు చెప్తారో అది ముఖ్యమైనటువంటి ప్రయోజనం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ అనేటటువంటి ఒక చకారాన్ని ప్రయోగించారు అక్కడ. దుష్కృతాం ఆ చకారం ఎప్పుడైతే ప్రయోగిస్తారో అది అవాంతర ప్రయోజనము, ఆనుషంగిక ప్రయోజనము అంటారు. అంటే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం సాధువుల్ని రక్షించడం కోసమే పెరుమాళ్ళు దిగి వస్తారు. వచ్చారు కాబట్టి వినాశాయ చ దుష్కృతాం, ఏదో పరమాత్మ ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి దుష్కృతములు చేసేటటువంటి వారు, ఎవరి పట్ల దుష్కృతములు చేసేటటువంటి వారు, తన పట్ల దుష్కృతములు చేసేటటువంటి వారి పట్ల స్వామి ఇంత కఠినంగా సీరివందారు, ఇంత కోపం తెచ్చుకొని పెరుమాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి పట్ల దోషం చేస్తే పెరుమాళ్ళకి కోపం వస్తుంది అంటే భాగవతోత్తముల పట్ల దోషం చేస్తే, తన భక్తుల్ని ఎవరైతే హింసిస్తూ ఉంటారో వారి పట్ల పరమాత్మ వారి పట్ల కోపం కలిగి ఈ లోకంలో తాను ఎలాగో ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి వారిని కూడా ఇంకా భాగవతాపచారం చేసి వారు మరింత అధమమైనటువంటి స్థితికి వెళ్లకుండా వారిని కూడా కాపాడడం కోసమే పెరుమాళ్ళు వారిని సంహరిస్తారు. అలా వినాశాయ చ ఆ చకారం ప్రయోగించడం వల్ల అది ఆనుషంగిక ఫలమే అండి. కేవలం ఇక్కడికి వచ్చారు కాబట్టి, సాధువుల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి, ఎలాగో వచ్చాము కాబట్టి దుష్కృతములు చేసేటటువంటి వారిని సంహరిస్తూ ధర్మ సంస్థాపనం కూడా వచ్చాడు కాబట్టి ఈ లోకంలోకి ఏదో ఒక ముఖ్యమైన ప్రయోజనంతో పాటు అవాంతర ప్రయోజనములు కూడా కలగాలి కాబట్టి ధర్మ సంస్థాపన కూడా పరమాత్మ చేస్తాడు అని చెప్తారు. మరి ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం అన్న చోట సాధువుల్ని రక్షించడం కోసం, సాధువులు అంటే ఎవరు, రక్షించడం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సాధువులు అంటే ఎవరు అంటే భగవంతుణ్ణి చూడకుండా ప్రపన్నులు. సాధువులు అంటే ప్రపన్నులు, సజ్జనులు, ప్రపన్నులు అని అర్థం. అసలు ప్రపన్నులు అంటే ఎవరండి? భాగవతోత్తములు అంటే ఎవరు అంటే ఒక్క క్షణం కూడా భగవంతుని సేవ లేకుండా, భగవంతుణ్ణి తలచకుండా, భగవంతుణ్ణి కోసమే తమ జీవితాన్ని వెచ్చిస్తూ, భగవంతుని యొక్క స్పర్శ కోరుకుంటూ, భగవంతుని యొక్క దివ్య తిరుమేని సౌందర్యం చూడాలని ఆశిస్తూ, భగవంతుడు చెప్పేటటువంటి ఆ మాటలు వినాలని కోరుకుంటూ, నిత్యము కూడా తమని భగవంతుడితోటి ఏకంగా భగవంతుని యొక్క ఆ గుణాలన్నీ కూడా నిత్యము అనుభవిస్తూ భగవంతుని కోసం ఎదురు చూసేటటువంటి మహనీయుల్ని సాధువులు, ప్రపన్నులు అంటారు. అలాంటి వారిని రక్షించడం కోసం వచ్చేటటువంటి వారు పెరుమాళ్. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అంటారే, ఆ పరమభక్తి అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వారు. పరమభక్తి అనేటటువంటి స్థితి ఏమిటంటే పరమాత్మను నేను విడిచి ఉండలేను అనేటటువంటి భావన కూడా సహించలేనటువంటి వారు ఆ స్థితిలో ఉంటారు. పరమాత్మతో ఎప్పుడూ నేను ఉండాలి, ఆయన విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, ఆయనతో ఒక విశ్లేషణ కలుగుతుంది అనేటటువంటి భావనను కూడా భరించలేనటువంటి వారిని ప్రపన్నులు అంటారు. అలాంటి సజ్జనులను, అలాంటి సాధువుల్ని సంరక్షించడం కోసం పెరుమాళ్ళు ఈ లోకంలోకి చేస్తారు. మరి రక్షించడం అంటే ఏమిటి అంటే ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివారణ. వారికి కావాల్సినటువంటి వాటిని ఇవ్వడం కోసం, వారికి అక్కర్లేనటువంటి అయిష్టాలన్నింటినీ కూడా తొలగించడం కోసం.
మరి ఈ ప్రపన్నులకి ఇష్టమైనటువంటి ఏమిటి, అయిష్టమైనటువంటిది ఏమిటి? ఇష్టమైనటువంటిది ఆ పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని కన్నులారా ప్రత్యక్ష సమానాకారంగా ఆ దివ్య తిరుమేనిని తమ కన్నులు చర్మచక్షువులతో సేవించాలి అని కోరుకుంటారు ఈ ప్రపన్నులు. పరమాత్మ మాట్లాడేటటువంటి ఆ తిరువాక్కులని చెవులారా వినాలి అని కోరుకుంటారు. పరమాత్మ దగ్గరికి చేర్చుకొని వారికి ఆలింగనం ప్రసాదిస్తే దాన్ని అనుభవించాలి, పరమాత్మ స్పర్శ కావాలి అని కోరుకుంటారు ఆ ప్రపన్నులందరూ. ఇవి వారికి ఇష్టమైనటువంటివి. మరి వారికి అయిష్టమైనటువంటివి ఏమిటి అంటే, అలా పరమాత్మ తమ దగ్గరికి వచ్చినప్పుడు పరమాత్మ కైంకర్యం చేయడానికి ఏవైతే విరోధములు ఉంటాయో అవన్నీ కూడా అయిష్టములైనటువంటివి. ఇక్కడ గజేంద్ర ఆజ్వాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దాన్ని ఇక్కడ దీంతో రిలేట్ చేసుకుందాం. ఇక్కడ కూడా గజేంద్రుడు ప్రపన్నుడు, పరమాత్మ తప్ప వేరొకటి అక్కర్లేదు. తన ప్రాణములు పోతున్నా కూడా ఆ కొలనులో చక్కగా వికసించినటువంటి ఆ పుష్పాన్ని పరమాత్మ తన దగ్గరికి వస్తే ఆ పరమాత్మను సేవించి ఆ పరమాత్మ యొక్క పాద పద్మముల దగ్గర ఈ వికసించినటువంటి ఈ పుష్పము పడలిపోకముందే, అది ముకుళించుకుపోకముందే పరమాత్మ యొక్క పాదపద్మముల దగ్గర ఈ పుష్పాన్ని సమర్పించాలి అని దానికోసం పెరుమాళ్ళని రమ్మని ప్రార్థించాడు గజేంద్రాజ్వాన్. అలా ఇదివరకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పరమాత్మ పరమపదంలోనే ఉండి మొసలిని నశించుగాక, గజేంద్రుడు రక్షింపబడుగాక అని చెప్పి ఉంటే, అని సంకల్పించుంటే అది జరిగేది. కానీ ఏదైతే తన కోరిక ఉందో, గజేంద్రుడికి ఏదైతే తన కోరిక ఉందో ఆ పుష్పాన్ని పరమాత్మని కన్నులారా సేవించి ఆయనకి కైంకర్యంగా ఆ పుష్పాన్ని ఆ పాదపద్మముల దగ్గర సమర్పించాలి అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో, ఆ ఇష్టం, తనకు ఆ ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మకి ఆ గజేంద్రుడికి లభించేది కాదు. అందుకని పెరుమాళ్ళు పరుగున అక్కడికి వచ్చి గజేంద్రాజ్వానికి తన అందాన్నంతటినీ కూడా సేవింపచేసి, తన తిరుమేని సౌందర్యాన్ని అంతటినీ కూడా సేవించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గజేంద్రుణ్ణి తన తిరుక్కయ్యాలే తడివి అరుళి ఆశ్వాసిప్పిత్తు ఆ గజేంద్రుడికి చక్కటి శక్తిని తానే ప్రసాదించి, పరమాత్మని సేవించుకు ఆశ అయితే మనసులో ఉంది, పరమాత్మని కటాక్షించాలి అనేటటువంటి ఆశ, పరమాత్మని సేవించాలి అనే ఆశ, కానీ శక్తి లేకపోయినా కూడా పెరుమాళ్ళే తన తిరుక్కయ్యాలే తడివి తనకున్నటువంటి క్లేశములు, పరమాత్మని సేవించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ క్లేశములన్నిటినీ కూడా ఆయనే తొలగించి అవన్ కయ్యిలే పూడై తన తిరువడిగలే ఇడువెత్తు కొళ్ళుగై ఆ గజేంద్రుడి తొండంలో ఉన్నటువంటి ఆ పుష్పాన్ని తన పాద పద్మముల దగ్గర ఉంచుకున్నాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే తన సంకల్ప మాత్రముతోటి సృష్టిని, అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృజించి అందులో సృష్టి స్థితి లయములు చేసేటటువంటి పరమాత్మ సంకల్పం కన్నా ఆయనకి ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి ఆ వ్యామోహము మరింత గొప్పది. పరమాత్మ సర్వశక్తితోటి తన మనసులో భావిస్తేనే ఈ లోకాలన్నీ కూడా వాటంతటవే పుట్టి తన నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి ఆ చతుర్ముఖ బ్రహ్మకి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ సృష్టిని అంతటినీ కూడా జరిపించేటటువంటి ఆ పరమాత్మ గొప్పదైనటువంటి సంకల్పం, తిరుగులేనటువంటి సంకల్పం కన్నా అధికమైనటువంటిది ఏమిటి అంటే తన భక్తుల పట్ల ఉండేటటువంటి వాత్సల్యము, తన భక్తుల పట్ల ఉండేటటువంటి వ్యామోహము, వారు కోరుకునేటటువంటి కోరికను తీర్చాలన్నటువంటి సంకల్పము. అది ఆ పరమాత్మ యొక్క పరత్వం కన్నా కూడా చాలా గొప్పది అని చెప్తున్నారు ఈ పాసురంలో. అందుకే తన భక్తుడిని రక్షించడం కోసం పరమాత్మ పరుగున వచ్చారు. మరి భక్తులంటే మనలాగా ఆ అధమమైనటువంటి ఐశ్వర్యాన్నో ఇతర పురుషార్థాలని కోరుకునేటటువంటి వారు కాదు. పరమాత్మ స్పర్శని, పరమాత్మ మాటలు వినాలని కోరుకునేటటువంటి వారు పరమాత్మతోనే ఉండాలి, పరమాత్మని ప్రత్యక్ష సమానాకారంగా సేవించాలి, పరమాత్మతో కలిసి ఉండాలి. పరమాత్మ విశ్లేషణ అనేటటువంటి భావనే భరించలేనటువంటి వారు భక్తులు. అలాంటి వారి పట్ల ఉండేటటువంటి వ్యామోహము అత్యంత ఆయన కన్నా గొప్పది. పరమాత్మకు ఆ భక్తులకి ఆ పరమాత్మ పట్ల ఉండేటటువంటి ఆర్తి,
ఆ గజేంద్రుడికి ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి పట్ల ఉండేటటువంటి ప్రేమ ఎంతది అంటే ఆయన కన్నా గొప్పది కాబట్టే ఆయన దానికి లొంగిపోయి పరుగున వచ్చి ఆ గజేంద్రుడికి శక్తిని ప్రసాదించి, తనను సేవించేటటువంటి శక్తిని ప్రసాదించి, తన తిరుమేని సౌందర్యం అంతా ఎలా ఉన్నాడు పరమాత్మ అంత వేగంగా వచ్చేసరికి తను ధరించినటువంటి వనమాల వెనక్కి వెళ్ళిపోయిందట. తను ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా చల్లా చెదురుగా ఉన్నాయట. ఇక్కడ మెడలో ఉండాల్సినటువంటి ఆభరణములన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈ భుజ కంకణములన్నీ కూడా తిరిగిపోయి తాను ధరించినటువంటి ఆ పీతాంబరమేమో జారిపోతూ తన తల చుట్టుముడి అంతా విడిపోయి ఆ జుట్టంతా కూడా చెదిరిపోయి అలా ఉన్నప్పటికీ కూడా ఆ జగనే లక్షణమైనటువంటి సౌందర్యంతో పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉన్నారట. చక్రాయుధంతో, చేతిలో చక్రాయుధంతో గరుడాళ్వాన్ మీద అలా ఉన్నటువంటి స్వామిని గజేంద్రుడు కళ్ళారా సేవించి మనసు స్థిమితపడిన తర్వాత ఆ పరమాత్మని చూడడంలో తనను తాను మరిచిపోయినటువంటి ఆ గజేంద్రుడు అవన్ కయ్యాలే పూలై తాన్ తిరువడిగలలై ఇడువెత్తుకొండై గజేంద్రుడి యొక్క తొండంలో ఉన్నటువంటి ఆ బాగా వికసించినటువంటి, అసలు అప్పుడే సమృద్ధమైనటువంటి నీటితో అప్పుడే వికసించినట్టుగా ఉన్నటువంటి ఆ పుష్పాన్ని తన పాదాల దగ్గర చేర్చుకున్నాడు స్వామి. ఎవరికైతే ఆయన పట్ల అత్యంత భక్తి కలిగి ఉంటారో వారు పరమాత్మకు చేసేటటువంటి కైంకర్యంలో ఏదైనా కైంకర్య విరోధములు అంటే అస్వస్థత కలిగి ఈ శరీరం వల్ల కలిగేటటువంటి విరోధములు. రోజు మనం పెరుమాళ్ళకి తిరువారాధన చేస్తున్నాం, కానీ ఒకరోజు జ్వరం వచ్చి పెరుమాళ్ళ ఇంకా లేవలేనటువంటి స్థితి కలుగుతుంది. అలాంటి స్థితిలో ఆయనే మనకి శక్తిని ప్రసాదించి అలాంటి స్థితిలో కూడా తన తిరువారాధన తాను స్వీకరించేటట్టుగా ఆయనే మనకి ఆ శక్తిని ప్రసాదిస్తాడు. అంటే కైంకర్యానికి సంబంధించినటువంటి విరోధములన్నిటినీ కూడా ఆయనే తొలగిస్తాడు అనేటటువంటి విషయము ఈ గజేంద్ర మోక్షణము అనేటటువంటి వృత్తాంతంతో మనకు తెలియచేయబడుతుంది. అంత గొప్పదైనటువంటి ఆ గజేంద్రుని యొక్క తొండంలో ఉండేటటువంటి పుష్పాన్ని స్వీకరించాడు పరమాత్మ. అప్పటియే స్వామి అదే విధంగా నన్ను కూడా కటాక్షించాలి అని కోరుకుంటున్నారు ఆళ్వార్లు. ఎన్నయం విషయాంతరంగళిల్ నిన్றும் மீட்டு నన్ను కూడా విషయాంతరంగళిల్ నిన్றுం మీటు విషయాంతరాలలోంచి బయటకు తీసి అందులోంచి మునిగిపోయి ఉన్నటువంటి నన్ను అందులోంచి బయటకు తీసి ఈ జింద కాలత్తుక్కు స్వాంతనం పన్నీరే. అయ్యయ్యో అల్వరే, ఇంత ఆలస్యం చేసేసానండి మిమ్మల్ని కటాక్షించడం కోసం. ఇంతకాలం మిమ్మల్ని కటాక్షించకుండా నేను మీకు దూరంగా ఉన్నానండి అని నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను బుజ్జగిస్తూ స్వాంతనం నన్ను సముదాయిస్తూ నా చక్కటి మాటలు మాట్లాడితే అవి వినాలనుంది స్వామి. ఇజంద కాలత్తుకు ఇన్ని జన్మలు నన్ను కటాక్షించకుండా ఉన్నావు కదా, దానికంతటికీ కూడా నువ్వు స్వాంతనం నన్ను సముదాయించాలి. నువ్వు నా దగ్గరికి వచ్చి అయ్యో ఆళ్వారే, మిమ్మల్ని ఇంతకాలం వేచి ఉండేటట్టుగా చేశానండి, నేను ఎప్పుడో మిమ్మల్ని కటాక్షించవలసి ఉందండి, కానీ నాకు పనులు ఎక్కువైపోయి నేను రాలేకపోయానండి అన్నట్టుగా నన్ను బుజ్జగిస్తూ నన్ను స్వాంతనం చేయాలి, నన్ను సముదాయించాలి స్వామి. నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలలో ఉండేటటువంటి ఆనందం నేను వినాలని కోరుకుంటున్నాను. అడిమైలే మూటిట్టు విషయాంతరాలలోంచి తీసి ఇంతకాలం గడిచిపోయినటువంటి కాలమును నన్ను కటాక్షించకుండా ఉన్నందుకు స్వాంతనం నన్ను చక్కగా స్వాంతనపరిచి సముదాయించి, పర్వాలేదు ఆళ్వారే, మీరు గడిచిపోయినటువంటి కాలంలో ఉండేటటువంటి కైంకర్యానికి 2 రెట్ల కైంకర్యం ఇప్పుడు మీకు నేను ఇస్తాను అని నువ్వు నన్ను సముదాయించి అడిమైలే మూటిట్టు నన్ను కైంకర్యంలో మునిగిపోయేటట్టుగా నన్ను చేసుకోవాలి స్వామి, నన్ను కైంకర్యంలో అన్వయింప చేయాలి నువ్వే అని కోరుకుంటున్నారు అటువారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. మన ప్రయత్నంతో, నేను నా స్వప్రయత్నంతో విషయాంతరాల నుండి బయటకి వస్తాను అని అనుకుంటే, ఆ రుద్ర బ్రహ్మాదులు ఎలా అయితే తమ సాధనములతోటి స్వప్రయత్న సాధనముతోటి పరమాత్మని పొందాలనుకుంటున్నారో వారిలాగా వెల్గి నిర్ప చివరికి మన ప్రయత్నంతో మనం చేద్దాము అనుకుంటే చివరికి ఏమవుతుంది అంటే
మనం చిన్నబుచ్చుకున్నటువంటి వారై ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అలా కాకుండా గజేంద్రుడిలాగా ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నా చేత కైంకర్యాన్ని తీసుకుంటాడు అని ఆయనను ప్రార్థిస్తే ఆయనే ఎన్నయం విషయాంతరంగళం నిండ్రుం మీట, విషయాంతరాల నుండి తీసి బయటపెట్టి ఇజంత కాలత్తుకు స్వాంతనం పన్నీరే. మనం గడిచిపోయిన కాలంలో పరమాత్మకి కైంకర్యం చేయలేదు అని బెంగపడవలసినటువంటి అవసరం లేకుండా ఆ గడిచిపోయినటువంటి కైంకర్యాన్ని కూడా ప్రసాదించి అడిమైల్ మోటిట్టు నీకు ఆంతరంగక కైంకర్యాలు చేసేటటువంటి వారిగా నన్ను మలచి దాంట్లో అన్వయింపచేయి స్వామి అని ప్రార్థిస్తున్నారు. అలా మన ప్రయత్నంతో పరమాత్మని పొందుదాము అంటే ఆయన దొరకడు. ఆయన కటాక్షము కోసం ఎదురు చూస్తూ ఆయన పట్ల ఆ భక్తిని అనేటటువంటి దాన్ని పెంచుకుంటే మన భక్తి ప్రేమగా పరిణయించినప్పుడు ఆటోమేటిక్గా ఆయన కటాక్షం మన మీద పడుతుంది. ఆహా, నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నటువంటి వారెవరు అని ఒకసారి మన మీద ఆయన చూపులు పడినప్పుడు ఆయనే వచ్చి మన విషయాంతరాల నుండి తీసి మనకి కైంకర్యాన్ని ప్రసాదిస్తారు పెరుమాళ్ళు అనేటటువంటి విషయం చెప్తున్నారు. కన్నురా అవన్ ఉపకరిத்த శైలే కన్నురా ఎంగిరైదు ప్రీతి తలై మండై ఇట్టు చొల్లుగిర వార్తై. కన్నురా నిర్దయుడా, కన్నులు లేనటువంటి వాడా అని ఆళ్వార్లు ఒక పదాన్ని ప్రయోగించారు. ఆయనకి ఉపకారం చేసేటటువంటి దశలో అది ఈ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకి అపకారం చేసినటువంటి వారి విషయంలో కన్నురా అంటే నిజంగా నువ్వు కనిపించడం లేదా, నేను ఇక్కడ ఒకడు ఉన్నానని ఇక్కడ నువ్వు చేసావని కనిపించకుండా ఇలా ప్రవర్తించావేమిటి అని అంటే అది దోషంగా పరిగణింపబడుతుంది. అదే మనకి ఉపకారం చేసేటటువంటి దశలో కన్నురా నిర్దయుడా అంటే ఆహా ఎంత దయ కలిగినటువంటి వాడివి అని అర్థం వస్తుంది. ఒక పదానికి అర్థము అది ఏ సందర్భంలో ప్రయోగింపబడిందో దాన్ని బట్టి అర్థం మారిపోతుంటుంది. ఇక్కడ ఆళ్వార్లకి పెరుమాళ్ళు ఎంతో ఉపకారం చేశారు. ఆళ్వార్లు పరమాత్మను విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని సంసారంలోకే వెళ్ళిపోదాము అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో தாவி அன்று உலகமெல்லாம் தலை விழா கொண்ட எந்தாய் சேவியேன் உன்னை அல்லால் சிக்கன செங்கன் மாலை ஆவியே அமுதே என்றாருயர் அணையந்தாய் పావియేన్ ఉన్నై అల్లాల్ పావియేనే. 35వ పాసరంలో ఆళ్వార్లు ఇంకా పరమాత్మ అనుభవం దొరకడం లేదు అని తమ మనసును మరల్చుకునేటటువంటి సందర్భంలో పరమాత్మే తావి అండ్రు ఉలగమెల్లాం తలై విళా కొండయందాయ్ అని ఆనాడు త్రివిక్రమావతారం ఎత్తి తాను చేసినటువంటి అందరి శిరస్సుల మీద తన పాదపద్మముల్ని ఉంచి అనుగ్రహించినటువంటి ఆ అవతార రహస్యాన్ని మళ్ళీ ఆళ్వార్లకి గుర్తు చేసి మళ్ళీ ఆళ్వార్లని సిక్కెన సంగన్మాలే సేవియేను ఉన్నయి అల్లా అనేటట్టుగా మారేటట్టుగా పరమాత్మే ఉపకారం చేశారు. కాబట్టి అలా ఉపకారం చేసేటటువంటి సందర్భంలో చెప్పేటటువంటి ఈ శ్రీ సూక్తుల పాసురములు కాబట్టి అందులో ప్రయోగించినటువంటి అన్ని పదములు కూడా ఆ పరమాత్మ యొక్క గుణాలను ప్రకాశింపచేసేటటువంటిగానే ఉంటాయి తప్ప దోషాలు వచ్చేటట్టుగా ఉండవు. కన్నురా అంటే ఎంత దయ కలిగినటువంటి వాడు స్వామి అంటున్నారు. ఇది ప్రీతి తలై మండై ఇట్టు చొల్లుగిన వార్తే. అధికమైనటువంటి ప్రేమ, ఎంతో ఎక్కువ వ్యామోహం కన్నా కూడా గొప్పదైనటువంటి ప్రేమ, అతిశయించినటువంటి ప్రేమతో పలికేటటువంటి మాట. ఇప్పుడు ఒక నాయకుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వారిద్దరూ ఆ ప్రేమ అధికంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అంటే కొంచెం దూషణ చేస్తున్నట్టుగా మాటలు ఉన్నప్పటికీ కూడా నిజంగా అవి దూషణ చేసినట్టుగా ఉండవు ఆ మాటలు. ప్రేమ అతిశయించినప్పుడు ఇలాంటి మాటలు పదం ఒకలా ఉంటుంది, దాని అర్థం వేరేలా ఉండేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇక్కడ పరమాత్మ పట్ల అధికమైనటువంటి ప్రీతితోటి వాళ్ళు చెప్పినటువంటి మాట అంటున్నారు. స్వయత్నత్తాలే లభిక్కై జైవారే పారాదే అకించనర్ పక్కలిలే ముజునొక్కాగైరొక్కిరైదు ఎన్న కన్నుడైమై ఎన్న పుంస్తవం. ఏమని చెప్తున్నారు? ఏంటి నిర్దయుడా, కన్నులు లేనివాడు అంటే ఏమిటి? స్వయత్నత్తాలే లభిక్కై జైవారే పారాదే. స్వప్రయత్నంతో పరమాత్మని పొందాలి అని ప్రయత్నించేటటువంటి వారి
వారి వైపు చూడకుండా ఇజైవారే పారాదే వారి వైపు చూడకుండా అకించనర్ పక్కలిలే ముజునోక్కాగా అకించనులు ఇంకొక గతి లేనటువంటి వారు పరమాత్మ తప్ప ఉపాయంగా పరమాత్మనే భావించి ఇంకొక గతి లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని సంపూర్ణంగా కటాక్షిస్తావే. ఇదే నీకు కర్మలు లేనటువంటి విషయం అంటే, ఇదే నిర్దయుడు అంటే ఎవరైతే స్వప్రయత్నంతో పరమాత్మని పొందాలని భావిస్తారో వారిని చూడరు. వారి పట్ల దయను ప్రసరింపచేయకుండా నిర్దయుడుగా ఉంటావు. అట్లా కాకుండా అకించనత్వంతో నువ్వు తప్ప వేరొక గతి లేదు అని మనసులో భావించి అలాగే పడి ఉండేటటువంటి వాజుం సోంబరై ఎవరైతే ఉంటారో అలా నువ్వే కడైవ ఆ వాకిట్లో పడి ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ఉన్ కడైతలై రొందు వాజుం సోంబరే నీ వాకిట్లో నీ కటాక్షం కోసమే వేచి ఉండేటటువంటి వారు అకించిన పరులు ఎవరైతే ఉంటారో వారిని పరుగున కటాక్షిస్తారే. ఇదే నీకు ఉండేటటువంటి నిర్దయత్వం అంటే, ఇదే నీకు కన్నులు లేకపోవడం అంటే అని చెప్తున్నారు అన్నమాట. ஸ்வசாமர்த்தியத்தை போகட்டு தங்கள் வெறுமையை முன்னிட்டு உன்னை காலிலே విజువిట్టు కొళ్ళ మాటాదే జగత్తు విజుప్పదే. స్వామి, ఎంతటి నిర్దయుడవయ్యా! నా విషయంలో ఎలా అయితే కటాక్షించావో ఈ లోకంలో ఉన్నటువంటి వారి విషయంలో అందరి విషయంలో కూడా అలాగే కటాక్షించవచ్చు కదా. వారి స్వసామర్థ్యాన్ని పోగొట్టి వారిలో ఉన్నటువంటి ఆ దోషాలన్నీ కూడా నీ ముందు ఉండేటట్టుగా చేసుకొని ఉన్నై కాలిలే విజవిట్టు కొళ్ళ నీ కాలిలో పడి నీ పాదపద్మాలే రక్షకము అని భావించి నీ పాదపద్మాల్ని ఆశ్రయించేటట్టుగా ఈ లోకానంతటినీ కూడా నువ్వు తీర్చిదిద్దేయచ్చు కదా. అలా దిద్దకుండా ఈ లోకంలో వారందరూ కూడా స్వసామర్థ్యాన్నే నమ్ముకొని వారిలో ఉన్నటువంటి దోషాలేమీ చూసుకోకుండా వారిలో లేనటువంటి గుణాలను ఆరోపించుకొని మరీ మేము గొప్ప సామర్థ్యవంతులము అని భావిస్తూ నీ పాదపద్మాలకి దూరంగా ఉండేటట్టుగా చేసేస్తున్నాము ఈ జగత్తులో ఉన్నటువంటి వారందరినీ కూడా. ఇది కదా నిర్దయత్వం అంటే చెప్తున్నారు. అవును కదా, పెరుమాళ్ళు ఎలా అయితే ఆళ్వార్లని కటాక్షించారో అలా అందరినీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కటాక్షించేయచ్చు కదా. అంటే అలా కటాక్షించట్లేదు కాబట్టి కన్నురా నువ్వు నిర్దయుడవయ్యా అని చెప్తున్నారు. ఉన్నాయి ఎన్నో కళై కణ కరుదుమారే. స్వామి, నిన్నెలా నువ్వు సర్వరక్షకుడివి, ఈ జగత్తంతటికీ కూడా నువ్వు సంరక్షకుడివి అని నేను ఎలా భావించాలి? కొంతమందిని కటాక్షిస్తున్నావు, కొంతమందిని కటాక్షించట్లేదు. అలాంటి సందర్భంలో నువ్వు సర్వరక్షకుడివి, జగత్ రక్షకుడివి అని నేను ఎలా భావించాలి అని అడుగుతున్నారు ఆళ్వారు. అకించన పక్షపాతియాన ఉన్నై జగత్తుకు పొదువాన రక్షకన్ என்று சொல்லும் அவர்கள் మదిగేడర్ ఎన్గిరార్. అకించనుల పట్ల పక్షపాతివై ఉండేటటువంటి నువ్వు జగత్తంతటికీ కూడా జగత్తునంతటినీ కూడా రక్షించేటటువంటి వాడివి అని కొంతమంది చెప్తున్నారే. వారికి నిజంగా మతి లేదయ్యా, బుద్ధి లేదు, నిజంగా జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ఈ మాట మాట్లాడుతున్నారు. సర్వరక్షకుడు స్వామి, జగత్ రక్షకుడు స్వామి అని అంటున్నారు. కానీ నిజంగా నువ్వు అందరినీ రక్షిస్తావా? లేదు. నీ పట్ల ఎవరైతే ఆకించన్యము కలిగి ఉంటారో వారిని మాత్రమే రక్షిస్తున్నావు కదా అంటున్నారు. దేవానాం దానవాంచ సామాన్యం అధిదైవతం ఎన్గిర బంధం గిడక్క சிலரை அஜியச் செய்கிற இவனை சர்வரக்ஷகன் என்று நினைக்கலாமோ. దేవానాంచ దానవాంచ సామాన్యం అధిదైవతం. దేవతలకి దానవులకి ఇద్దరికీ సమానమైనటువంటి దేవుడితను అని శ్రీమన్నారాయణుడికి ఆయన స్వరూపాన్ని చెప్పేటటువంటి శ్లోకం. ఆ శ్రీమన్నారాయణుడు దేవతలకి ఎలా అయితే ఆరాధ్యనీయుడో దానవులకి కూడా అలాగే ఆరాధ్యనీయుడు. దేవతల్ని ఎలా అయితే సంరక్షిస్తాడో దానవుల్ని కూడా అలాగే సంరక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలా పరమాత్మతోటి అందరికీ సమానమైనటువంటి బంధం ఉంది. ఆ బంధాన్ని విడిచిపెట్టి శిలరెక్కాగా కొంతమంది కోసం శిలరై అజియత్ చేయగిరా కొంతమంది కోసం కొంతమంది సంహరించేటటువంటి ఇవనై
ఇతనిని ఈ సర్వేశ్వరుణ్ణి సర్వరక్షకన్ని ఎందు నిర్ణయిక్కలామో ఈయన సర్వరక్షకుడు అని ఈయన ఎలా భావించాలి అని అంటున్నారు ఆళ్వారు. అంటే నిందిస్తున్నట్టుగా చెప్తూనే ఈయన సర్వరక్షకుడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎలా దేవతలైనా సరే, దానవులైనా సరే, మనుష్యులైనా సరే, తిర్యక్కులైనా సరే పరమాత్మ పట్ల ఆకించన్యంతో ఎవరైతే ఉంటారో వారి జాతితో, వారి దేహ సంపత్తితో సంబంధం లేకుండా అందరినీ కూడా సమానంగా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అన్న విషయాన్ని చెప్తున్నారు. ప్రహ్లాదాశ్వాన్ దానవుడు అయినా కూడా ఆకించన్యము, పరమాత్మ పట్ల ఆకించన్యము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనను పరమాత్మ రక్షించాడు. బలిచక్రవర్తి దానవుడు, ఆయనను సంరక్షించాడు. పరమాత్మ పట్ల భక్తి ప్రేమ ఉంది కాబట్టి ఆయనను రక్షించాడు. దేవతల్ని సరే ఎన్నోసార్లు పరమాత్మ రక్షించి ఉన్నాడు. మనుషులలో ఉండేటటువంటి మానవుల్ని రక్షిస్తున్నాడు, తిర్యక్కుల్ని కూడా రక్షిస్తున్నాడు. కాబట్టి వారు ఎలాంటి వారైనా సరే పరమాత్మ పట్ల ఆకించన్యము అంటే ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయనే నాకు ఉపాయము ఉపేయము అని ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వారిలో ఉండేటటువంటి వారి కర్మానుసారంగా ఉండేటటువంటి లోటుపాట్లని ఎంచకుండా అందరినీ సమానంగా రక్షించి తీరుతున్నావు కదా ఓ స్వామి సర్వ జగద్రక్షక అని ఆళ్వార్లు ఇక్కడ పరమాత్మని నిందిస్తున్నట్టుగానే ఉంటూ ఆయనని కీర్తిస్తున్నారు. కన్నురా అంటే వీరు వారు అని తేడా లేకుండా ఎవరైతే వారి స్వప్రయత్నాన్ని విడిచిపెట్టి సామర్థ్యాన్ని విడిచిపెట్టి వారిలో ఉన్నటువంటి దోషాలు పరమాత్మ ముందు ఉంచి ఆయన పాదపద్మములనే పట్టుకుంటారో వారందరినీ కూడా పరమాత్మ తన దయతో కటాక్షిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని కన్నురా అనేటటువంటి పదంతో తెలియజేస్తూ ఉన్నై అన్నో కళైగడా కరుదుమారే అనేటటువంటి పదం అనేటటువంటి వాక్యంతో నువ్వే నాకు సర్వ జగద్రక్షకుడు అయినటువంటి నువ్వే నాకు రక్షకుడివి. దేవతలు, దానవులు, మనుష్యులు, తిర్యక్కులు అనేటటువంటి భేదభావం లేకుండా ఎవరైతే నీ భక్తులు అయి ఉంటారో వారందరినీ కూడా సంరక్షించి తీరుతున్నావు కదా సర్వ జగద్రక్షక అని అన్నారు. ఈ భాషలో చెప్తున్నారు. అలాంటి అత్యవసానం కలిగినటువంటి వారిని పరమాత్మ తప్పక రక్షించడం ఏమిటి, ఆయనకి ఆనందం కలుగుతుంది. గజేంద్రాశ్వాన్ని ఆయన అలా పరుగు పరుగున వచ్చి రక్షించకపోతే ఆయనకి నమ్మాళ్ళ వారిలో ఒక పాసురంలో చెప్తారు, అసలు పరమాత్మ అక్కడ ఉండే తన చక్రాయుధాన్ని అసలు చక్రాయుధం ప్రయోగిస్తే పరమాత్మ యొక్క చక్రాయుధం ప్రయోగిస్తే ఆ చక్రాయుధానికి అడ్డు అనేటటువంటిది ఉండదు. ఆ చక్రాయుధం వెళ్ళి ఎవరిని ఎంత గొప్పవారినైనా సంహరించి తీరుతుంది. అలాంటప్పుడు పరమపదం నుండే చక్రాయుధాన్ని ప్రయోగించవచ్చు కదా పరమాత్మ, లేకపోతే పరమపదం నుండే సంకల్పించవచ్చు కదా పరమాత్మ అంటే అలా సంకల్పించరు. ఎందుకు అంటే ఆయన కిందికి దిగి వచ్చి ఆ గజేంద్రుని కాపాడకపోతే ఆయనకు ఉండేటటువంటి ప్రకాశము తగ్గిపోతుంది. ప్రకాశము అంటే ఆయనకు ఉండేటటువంటి గుణములు ప్రకాశించవు. గుణములు ఏం గుణములు? ఆశ్రిత వాత్సల్యుడు అనేటటువంటి గుణము, ఆయనకి వాత్సల్యం అనేటటువంటి, ఆయనకు దయ అనేటటువంటి గుణము, క్షమ అనేటటువంటి గుణము, ఈ గుణములన్నీ కూడా తగ్గిపోతాయి అని నమ్మాళ్ళ వారిలో ఒక పాసురంలో అనుగ్రహిస్తారు. అందుకే స్వామి అక్కడ నుండే సంకల్పం చేయకుండా ఇక్కడికి వచ్చి ఆయనని రక్షించారు, గజేంద్రుడిని రక్షించారు. ఎందుకు అంటే ఆయనలో ఉన్నటువంటి గుణముని బాగా ప్రకాశింపచేసుకోవడం కోసము అని ఒక పాసురంలో అనుగ్రహిస్తారు. నిజానికి ఆయన అక్కడి నుండే గనక చక్రాన్నో లేకపోతే అక్కడ ఉండే గనక సంకల్పం చేస్తుంటే పరమాత్మకు అంత ఆనందం కలిగి ఉండేది కాదు. ఎప్పుడు ఆయనకు ఆనందం కలుగుతుంది అంటే మెయిన్పొరుள் పోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరీ సరిందుకొండు ఐంబుల నగత్తడక్కి காம்பர தலை சிரைத்து உன் கடை தலை இருந்து வாஜும் సోంబరై ఉగత్తి పోలు చూస్ పునరంగత్తానే. అలా గొప్ప నిష్ట కలిగినటువంటి వారు ఆకించన్యము అంటే ఉపాయము ఉపేయము అన్నీ నువ్వే అని ఆ గజేంద్రుడు మనసులో భావించి నిలబడి ఉంటే అక్కడి నుంచే ఆయన సంరక్షించేస్తుంటే ఆయనకు ఆనందం కలుగుతుందా? కలగదు. అలాంటి వారిని వచ్చి చూసి వారిని స్పృశించి మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, భక్తుల యొక్క కోరిక ఏమిటంటే
పరమాత్మని చూడాలి, కన్నులారా చూడాలి, ఆయనని స్పృశించాలి, ఆయన మాటలు వినాలి అని భాగవతోత్తముల ప్రపన్నులు భావిస్తారు అని మనం చెప్పుకున్నాం. అలాగే అంతకన్నా గొప్ప ఆర్తిగా పరమాత్మ కూడా భావిస్తూ ఉంటాడు. ఏమని? భాగవతోత్తములను చూడాలి, భాగవతోత్తముల యొక్క స్పర్శ పొందాలి, భాగవతోత్తముల యొక్క మాటలు వినాలి అని మనకున్నటువంటి ఆర్తి కన్నా, మనకున్నటువంటి కోరిక కన్నా, ఆశ కన్నా ఆయనకి అధికంగా ఆశ ఉంటుంది. భాగవతోత్తముని చూడాలి, ప్రపన్నులతో మాట్లాడాలి, ప్రపన్నులను స్పృశించాలి అని ఆయనకి ఎక్కువ ఆశ ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి దిగి ఈ లోకానికి వచ్చి గజేంద్రుణ్ణి సంరక్షించి ఆయన ఆనందపడిపోయి అప్పుడు ఆయన తిరుముఖ మండలము వికసించింది. ఆయన తిరుముఖ మండలము, ఆ కన్నులు ఎర్రని తిరునేత్రములు, తామర పువ్వుల్లా ఉండేటటువంటి ఆ ఎర్రని తిరునేత్రములు ఇంకా గొప్పగా వికసించి ఆనందంతో నిండిపోయాయి. అందుకే సెంగన్మాలే అని అంటున్నారు. ఆ తిరుముఖ మండలం అప్పుడు వికసించిందట. గజేంద్రుని చూసి సంరక్షించి ఆయనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టిన తర్వాత అప్పుడు పరమాత్మ స్థిమితపడ్డాడు, అప్పుడు ఆయనకి ఆనందం కలిగింది అని చెప్తున్నారు. అలా పరమాత్మ మనం పరమాత్మ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటామో అంతకన్నా కొన్ని వేల రెట్లు పరమాత్మ మన మీద ప్రేమ కలిగి ఉంటారు. అలా పరమాత్మకే రక్షకుడు, పరమాత్మే ఉపాయము ఉపేయమని నమ్మి ఉండేటటువంటి వారి పట్ల ఎంతో దయగా ఉండేటటువంటి స్వామి, ఎంతో కరుణ ఉండేటటువంటి స్వామి, సర్వ జగత్తును కూడా వారిలో ఉండేటటువంటి తారతమ్యాలు లేకుండా ఎవరైతే కేవలం ఆకించన్యము కలిగి ఉంటారో, ఆయనే రక్షకుడని భావించి ఉంటారో వారిని సంరక్షించేటటువంటి స్వరూపము కలిగినటువంటి స్వామి. అంతే తప్ప స్వప్రయత్నంతో నేను పరమాత్మని పొందుతాను అని భావిస్తే అహంకార గర్భితమైనటువంటి ఆ సాధనములతోటి పరమాత్మని పొందలేము. కేవలము ఆకించన్యముతోనే పరమాత్మని పొందగలము అని ఆడవారు ఉపాసనలో గమనించారు. పెన్నులాం సడైనాను విరమణం ఉన్నై కాణ్బాన్ ఎన్నిలా ఊజి ఊజి தவம் செய்தார் வெல்கி நிற்பார் விண்ணுலார் வியப்ப வந்து ஆனைக்கு அன்று அருளை இந்த கண்ணராய் உன்னை என்னோ களைகடா கருதுமாறே. தொண்டரடிப்படியாழ்வார் திருவடிகளே சரணம்.